హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తున్నాను. రీసెంట్గా నేను చూసిన ఒక న్యూస్లో ఏముందంటే సైబర్ అటాక్స్ ద్వారా ఒక ఇద్దరు రైతుల అకౌంట్లో అమౌంట్ కూడా లాస్ అయ్యారనేసి. జనరల్గా మనం సైబర్ అటాక్స్ అంటే ఏంటి, జనరల్గా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం వలన, లేకపోతే ఎక్కడైనా షాపింగ్ మాల్స్ నెంబర్స్ ఇవ్వడం వలన అట్లా ఇన్ఫర్మేషన్ లూజ్ అయ్యి ఓన్లీ మనకే వస్తుంది అనుకున్నాం. బట్ ఈ విషయం ఈ సైబర్ ఫ్రాడ్ అనేది చివరికి రైతుల వరకు వెళ్ళిందంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే రైతుల అకౌంట్లోకి ఈ మధ్య ఫండ్ వస్తుంది. ఎలా వస్తుందంటే వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు కానీ, మొక్కజొన్నలు అమ్ముకున్నప్పుడు కానీ, ఇంకా మిర్చి అమ్ముకున్నప్పుడు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంది. ఇంతకుముందు అంటే క్యాష్ ఇచ్చేది కాబట్టి వాళ్ళు క్యాష్ భద్రంగా తీసుకుని వెళ్ళి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అకౌంట్లో కొట్టడం వల్ల రైతుల అకౌంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000, ఒక 70,000 వాళ్ళు వడ్లు అమ్మినాయి కానీ, మొక్కజొన్నలు అమ్మినాయి కానీ వాళ్ళ అకౌంట్లోకి ఫండింగ్ కనిపిస్తుంది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్టార్టింగ్ అనమాట, వాళ్ళు రైతుల అకౌంట్లోకి కూడా సైబర్ అటాక్స్ మొదలుపెట్టారు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సో మనం జనరల్గా ఇప్పుడు రైతుకైతే ఈ లాంగ్ వే సైబర్ అటాక్స్, ఏపీకే ఫైల్స్ ఇవన్నీ మనం అర్థమయ్యేలా చెప్పలేము. అట్లీస్ట్ మన ఇళ్ళల్లో చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ బాబాయిలకి, వాళ్ళ మావయ్యలకి అట్లీస్ట్ ఒక ఏపీకే ఫైల్ అనేది ఇప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ ఏపీకే ఫైల్ అస్సలు ఓపెన్ చేయొద్దు. పిఎం కిసాన్ లిస్ట్ అని, లేకపోతే రుణమాఫీ లిస్ట్ అని అన్నీ పంపిస్తారు. జనరల్గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం బ్యాంక్కి వెళ్తే మనకు లభిస్తుంది, లేకపోతే ఏదైనా సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్తే మనకు వాళ్ళు చెప్తారు మన పేరు ఈ లిస్ట్లో ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి అనేది. అంతేగాని ఎవడో ఫైల్ పంపిస్తే ఏపీకే ఫైల్ అలాంటివి ఓపెన్ చేసి చెక్ చేసుకోవటం అంటే మన స్వతహాగా వాళ్ళకి మన అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నట్లు. సో ఏపీకే ఫైల్స్ అసలు టచ్ చేయొద్దు. ఒకవేళ మీ గ్రూపులలో ఎవరైనా అట్లా తెలియక ఫార్వర్డ్ చేసినా కానీ దాన్ని వెంటనే డిలీట్ చేసి ఆ పర్సన్కి తెలియజేయండి. ఒక 1 minute కాల్ తీసుకొని ఇలాంటి ఫైల్స్ మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేయొద్దు. ఒకవేళ వేరే గ్రూపులో ఏమైనా ఫార్వర్డ్ చేస్తే డిలీట్ చేయమని చెప్పండి. అంతేగాని ఎందుకంటే గ్రూప్లో ఒక 100-150 మంది ఉంటారు, ఇంట్రెస్ట్గా ఓపెన్ చేసే వాళ్ళు ఒక్కరిద్దరైనా ఉంటారు. సో రీసెంట్ న్యూస్ ఏంటంటే రైతుల అకౌంట్లో నుండి 59,000, 79,000 ఏంటండి పాపం వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడ్డ పంట ఏంటంటే అకౌంట్లో ఉంచుతారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పంట స్టార్ట్ అవుతుంది కదా, పెట్టుబడికైనా అట్లా అకౌంట్లో ఉంటే ఉన్నేలే, ఇంట్లో కంటే అకౌంట్లో సేఫ్ కదా అని ఉంచుతారు. ఇలా వీళ్ళు ఏపీకే ఫైల్స్, ఇంకోటి కేవైసీ అప్డేషన్ కూడా. మీరు ఒకటి ఆలోచించండి, మీ బ్యాంక్ అకౌంట్లో ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలన్నా కానీ, అడ్రస్ చేంజ్ చేయాలన్నా కానీ, ఇంకేదైనా చేంజ్ చేయాలన్నా కానీ మీరు బ్యాంకుకి విజిట్ అయ్యి సఫిషియంట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి అప్లికేషన్ ఇచ్చొస్తేనే ఇంకా 24 కానీ 48 అవర్స్లో రిజాల్వ్ చేస్తారు. అలాంటిది మీకు ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేస్తాం, అది పంపిండి ఇది పంపిండి అంటే ఎవరు చేస్తారండి? మనకి బ్యాంక్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తేనే 24 అవర్స్లో అవ్వట్లేదు. అలాంటిది నీకు ఫోన్ చేసి మేము అప్డేట్ చేస్తాము, మీరు కోఆపరేట్ చేయండి అంటే, సో డోంట్ బిలీవ్